జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన నోటిలోకి పోయే ఆహార పదార్థాలు రుచిగా మంచిగా ఉండాలి అని కోరుకునే మనం మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా మంచిగా ఎదుటి వారికి అనిపించాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 5, 2026, సోమవారం. తిథి విదియ, ఉదయం 9:56 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 1:25 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము విష్కంభం, రాత్రి 10:47 వరకు, తదుపరి ప్రీతి. కరణం గరజి, ఉదయం 9:56 వరకు, తదుపరి వనిజ. రాత్రి 8:53 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:37, సూర్యాస్తమయం సాయంత్రం 5:48. చంద్రోదయం రాత్రి 7:55, చంద్రాస్తమయం ఉదయం 8:19. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:01 నుండి 9:25 వరకు. యమగండం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:37 నుండి 3:01 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:49 నుండి 3:34 వరకు. వర్జము రాత్రి 1:37 నుండి 3:08 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:29 నుండి 8:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:55 నుండి 5:46 వరకు. శుభ గడియలు ఉదయం 6:37 నుండి 7:19 వరకు. తిరిగి సాయంత్రం 4:12 నుండి 6:24 వరకు. జనవరి 5, సోమవారం. ఈరోజు ఉన్న తిథి విదియ, ఉదయం 9:56 వరకు ఉంది, తదుపరి తదియ. ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రం పుష్యమి, మధ్యాహ్నం 1:25 వరకు ఉంది, తదుపరి ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కాబట్టి ఈరోజు పుష్యమి నక్షత్రం ఉన్నంత సమయంలో దుర్ముహూర్తాలు ఏవీ కలవకుండా చూసుకొని మీ పంతులు గారి సలహా కూడా తీసుకొని ఏవైనా మూడమిలో కూడా చేయదగిన శుభకార్యాలు ఉంటే చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, గరుడ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
1940వ సంవత్సరంలో ఎఫ్ఎం రేడియో గురించి మొదటిసారి ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ వద్ద ప్రసరితమయ్యింది. 1971వ సంవత్సరంలో మొట్టమొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య జరిగింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 5 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి ఆనందంగా గడుపుతారు. మకర రాశి తీపి కబురు వింటారు. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.